వెల్కమ్ టు ఎన్ టైమ్స్. దిస్ ఇస్ నిజాం. ఎన్నికలకు వారం రోజులు మాత్రమే సమయం ఉంది. అయితే ఎవరికి వారుగా తమ సర్వే రిపోర్ట్లను విడుదల చేస్తున్నారు. ఎన్ని సర్వేలు వచ్చినా కూడా అన్ని సర్వేల్లో కూడా తెలుగుదేశం పార్టీ, జనసేన, బీజేపీ కూటమికే పట్టం కడుతున్నాయి. మరి రీసెంట్గా ఏదైతే సర్వే వచ్చిందో బిగ్ బ్యాటిల్ 2024 ఈ రైజ్ అనే ఒక సంస్థ చేసిన సర్వేలో ఇక్కడ వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేసింది ఏంటంటే 34 రోజులు 662 మంది బృందం 175 నియోజకవర్గాలు 3,82,576 శాంపిల్స్ వీళ్ళు తీసుకొని ఆ శాంపిల్స్ ద్వారా ఏవైతే రిజల్ట్ వచ్చిందో ఆ రిజల్ట్ను ఇక్కడ వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఈ రిజల్ట్కు సంబంధించి ఏ నియోజకవర్గానికి ఎవరు గెలుస్తారన్నది ఇక్కడ మనం చూద్దాం. క్లియర్గా ఈ రిపోర్ట్లో మెన్షన్ చేయడం జరిగింది. ఎస్, ఫస్ట్ చూస్తే ఇక్కడ ఉత్తరాంధ్ర రీజియన్ను వీళ్ళు చూస్ చేసుకున్నారు. ఈ ఉత్తరాంధ్ర రీజియన్కు గాను ఇక్కడ మన క్లియర్గా ఫస్ట్ ఇచ్చాపురం ఇచ్చారు. ఇచ్చాపురం బెండాలం అశోక్, పిరియా విజయ టీడీపీ ఎడ్జ్లో ఉంది. పలాసలో గౌతు శిరీష, సీదిరి అప్పలరాజు క్లోజ్ కంటెస్ట్ అని చెప్పి ఉంది. టెక్కలి కింజారపు అచ్చెన్నాయుడు, దువాడ శ్రీనివాస్ టీడీపీ అని ఇక్కడ ఇవ్వడం జరిగింది. నర్సన్నపేట బగ్గు రమణమూర్తి, ధర్మాన కృష్ణదాస్ టీడీపీ ఎడ్జ్లో ఉంది. శ్రీకాకుళం గొండు శంకర్, ధర్మాన ప్రసాదరావు క్లోజ్డ్ కంటెస్టెంట్ అని ఉంది. ఆముదాల వలస కూన రవికుమార్, తమ్మినేని సీతారాం టీడీపీ. పాతపట్నంలో మామిడి గోవిందరావు, రెడ్డి శాంతి టీడీపీ ఎడ్జ్లో ఉంది. రాజాం ఎస్సీ కాన్స్టిట్యుయెన్సీలో కొండ్రు మురళీమోహన్, డాక్టర్ తాలే రాజేష్ ఇక్కడ టీడీపీ ఎడ్జ్లో ఉంది. ఎడ్చర్ల చూస్తే ఎన్ ఈశ్వర్రావు, గోర్లే కిరణ్ కుమార్ ఇక్కడ వైఎస్ఆర్సీపీ ఎడ్జ్లో ఉంది. బొబ్బిలి చూస్తే ఆర్ఎస్వికేకే రంగారావు మరియు చిన్న అప్పలనాయుడు ఇక్కడ టీడీపీ ఎడ్జ్లో ఉంది. చీపురుపల్లిలో చూస్తే కళా వెంకట్రావు, బొత్స సత్యనారాయణ మధ్య పోటీలో టీడీపీ విన్ అవుతుంది. చీపురుపల్లి కళా వెంకట్రావు, బొత్స సత్యనారాయణ ఇద్దరి మధ్య జరిగే ఏదైతే ఫైట్ ఉందో ఫైట్లో వైఎస్ఆర్సీపీ బయటపడుతుందని చెప్పారు. విజయనగరంలో ఆదితి గజపతిరాజు, కె వీరభద్రస్వామి ఇక్కడ టీడీపీ బయటపడుతుందని చెప్పడం జరిగింది. అదేవిధంగా నెల్లిమర్లలో చూస్తే లోకం నాగమాధవి, ఇక్కడ బద్దుకొండ అప్పలనాయుడు చూస్తే క్లోజ్ కంటెస్టెంట్ అని వచ్చింది. గజపతి నగరం కొండపల్లి శ్రీనివాస్, బొత్స అప్పల నరసయ్య మధ్య పోటీలో క్లోజ్ కంటెస్ట్ అని చెప్పి ఇక్కడ వచ్చింది. పార్వతీపురం ఎస్సీ కాన్స్టిట్యుయెన్సీ చూస్తే బోనెల విజయ్ చంద్ర, అలజంగి జోగారావు మధ్య జరిగే ఫైట్లో వైఎస్ఆర్సీపీ విన్ అవుతుందని చెప్పారు. పాలకొండ ఎస్టీ చూస్తే నిమ్మక జయకృష్ణ, ఇక్కడ విశ్వసరై కళావతి ఇద్దరి మధ్య పోటీలో క్లోజ్ కంటెస్ట్ అని వచ్చింది. కురుపాం చూస్తే ఎస్టీ నియోజకవర్గం పాలకొండ ఎస్టీ కాన్స్టిట్యుయెన్సీలో చూస్తే చెప్పామా రైట్, కురుపాం ఎస్టీ కాన్స్టిట్యుయెన్సీలో తోయక జగదీశ్వరి, పాముల పుష్పశ్రీవాణి మధ్య ఫైట్ ఏదైతే ఉందో అందులో వైఎస్ఆర్సీపీ గెలుస్తుందని చెప్పారు. సాలూరు ఎస్టీ కాన్స్టిట్యుయెన్సీ చూస్తే గుమ్మడి సంధ్యారాణి, పీడిక రాజన్న దొర ఇద్దరి మధ్య ఫైట్లో క్లోజ్ కంటెస్ట్ అని వచ్చింది. పాడేరు ఎస్టీ కాన్స్టిట్యుయెన్సీలో గిడ్డి ఈశ్వరి, అదేవిధంగా ఎం విశ్వేశ్వరరాజులో వైఎస్ఆర్సీపీ అని చెప్పి ఇచ్చారు. అరకు ఎస్టీ కాన్స్టిట్యుయెన్సీ చూస్తే ఇక్కడ పంగి రాజారావు, రేగాం మత్స్యలింగం ఇద్దరి మధ్య జరిగే పోటీలో వైఎస్ఆర్సీపీ ఇక్కడ బయటపడే అవకాశాలు ఉన్నాయి. భీమిలి చూస్తే గంటా శ్రీనివాసరావు, ముత్తంశెట్టి శ్రీనివాసరావు మధ్య జరిగే పోటీలో టీడీపీ బయటపడే అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా శృంగవరపు కోటలో చూస్తే కొల్లాల లితకుమారి, కడుబండి శ్రీనివాసరావు మధ్య జరిగే పోటీలో టీడీపీ బయటపడే అవకాశం ఉంది. గాజువాక పల్లా శ్రీనివాస్, గుడివాడ అమర్నాథ్ మధ్య జరిగే పోటీలో ఈ గుడ్డు విషయం బాగా తెర మీదకి వచ్చింది కాబట్టి గుడివాడను ఆ చేతికి గుడ్డు ఇచ్చి పంపించే పరిస్థితి, టీడీపీ అధికారంలో వచ్చే పరిస్థితి ఉంది. ఇక్కడ విశాఖ ఈస్ట్లో చూస్తే వి రమాకృష్ణబాబు, ఎంబీవి సత్యనారాయణ మధ్య జరిగే పోటీలో టీడీపీ అధికారంలోకి వచ్చే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తున్నాయి. ఇక విశాఖ వెస్ట్ చూస్తే పీజీవీఆర్ నాయుడు, అడారి ఆనంద్ ఇద్దరి మధ్య జరిగే పోటీలో టీడీపీ బయటపడుతుందని చెప్పారు. విశాఖ సౌత్ చూస్తే వంశీ కృష్ణ శ్రీనివాస్, వాసుపల్లి గణేష్ కుమార్ మధ్య జరిగే ఫైట్లో క్లోజ్ కంటెస్టెంట్ అని ఇచ్చారు. విశాఖ నార్త్ చూస్తే విష్ణు కుమార్ రాజు, కేకే రాజు మధ్య పోటీలో క్లోజ్ కంటెస్టెంట్ అని ఇచ్చారు, కంటెస్ట్ అని. చోడవరం చూస్తే కేఎస్ఎన్ఎస్ రాజు, కరణం ధర్మశ్రీ మధ్య జరిగే పోటీలో టీడీపీ ఎడ్జ్లో ఉన్నట్టు తెలుస్తుంది. మాడుగుల చూస్తే బండారు సత్యనారాయణ, ఈ అనురాధ మధ్య జరిగే పోటీలో వైఎస్ఆర్సీపీ ఎడ్జ్ అని ఇచ్చారు. అనకాపల్లి చూస్తే కొనతల రామకృష్ణ, మలసాల భరత్ కుమార్ మధ్య జరిగే పోటీలో జేఎస్పీ, ఇక్కడ జనసేన
మొదటి సీట్ బోని కొట్టే అవకాశాలు ఉన్నాయని కనిపిస్తుంది. పెనుదుర్తిలో పంచకర్ల రమేష్ బాబు, అన్నం రెడ్డి, అదీప్ రాజ్ మధ్య జరిగే పోటీలో జేఎస్పీ బయటపడుతుంది జనసేన. యలమంచిలిలో సుందారపు విజయ్ కుమార్, యువి రమణమూర్తిరాజు మధ్య జరిగే పోటీలో క్లోజ్ కంటెస్టెంట్ ఇచ్చారు. అదేవిధంగా పాయకరావుపేట ఎస్సీ చూస్తే ఇక్కడ వంగలపూడి అనిత, కంబాల జోగులు మధ్య జరిగే పోటీలో టీడీపీ ఇక్కడ గెలిచే అవకాశాలు ఉన్నాయి. నర్సీపట్నం సిహెచ్ అయ్యన్న పాత్రుడు, పెట్ల ఉమాశంకర్ గణేష్ మధ్య జరిగే పోటీలో టీడీపీ అధికారంలోకి వచ్చే పరిస్థితి ఇక్కడ కనిపిస్తుంది. రైట్, ఇక్కడ ఈస్ట్ అండ్ వెస్ట్ గోదావరి మధ్య చూస్తే ఇక్కడ పవన్ కళ్యాణ్ జనసేన ప్రభావితం ఎక్కువ ఉండే ఈ రెండు జిల్లాల్లో కూడా చూస్తే ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి మధ్య రంపచోడవరం ఎస్టీ కాన్స్టిట్యుయెన్సీలో చూస్తే ఇక్కడ మిరియాల శిరీష, నాగులపల్లి ధనలక్ష్మి మధ్య జరిగే పోటీలో ఇక్కడ అనూహ్యంగా వైఎస్ఆర్సీపీ ఎడ్జ్లో ఉన్నట్టు మనకు అర్థమవుతుంది. ఇక తుని చూస్తే తుని యనమల దివ్య, దాడిశెట్టి రాజా మధ్య జరిగే పోటీలో వైఎస్ఆర్సీపీ ఎడ్జ్గా ఉన్నట్టు అర్థమవుతుంది. ప్రతిపాడు చూస్తే వరుపుల సత్యప్రభ, వరుపుల సుబ్బారావు మధ్య జరిగే పోటీలో టీడీపీ ఇక్కడ విన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. పిఠాపురంలో పవన్ కళ్యాణ్, వంగా గీత మధ్య జరిగే పోటీలో జనసేన పార్టీ ఇక్కడ గెలిచే అవకాశాలు ఉన్నాయి. కాకినాడ రూరల్ చూస్తే పంతం వెంకటేశ్వరరావు, కురసల కన్నబాబు మధ్య జరిగే పోటీలో జనసేన పార్టీ విన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. పెద్దాపురం చూస్తే నిమ్మకాయల చినరాజప్ప గత 2014 నుంచి 19 టైంలో ఈయన హోమ్ మినిస్టర్గా చేశారు. అదేవిధంగా దావులూరి దొరబాబు ఇద్దరి మధ్య జరిగే పోటీలో ఇక్కడ టీడీపీ గెలిచే అవకాశాలు ఉన్నాయి. కాకినాడ సిటీ చూస్తే వనమాడి కొండబాబు, డి చంద్రశేఖర్ రెడ్డి మధ్య క్లోజ్ కంటెస్టెంట్ ఇచ్చారు. ఇక్కడ జగ్గంపేట జ్యోతుల వెంకటప్పారావు, తోట నరసింహం చూస్తే ఇద్దరి మధ్య పోటీలో టీడీపీ బయటపడే అవకాశాలు ఉన్నాయి. అనపర్తి చూస్తే ఎన్ రామకృష్ణారెడ్డి, ఎస్ సూర్యనారాయణ రెడ్డి, వైఎస్ఆర్సీపీ బయటపడే అవకాశాలు ఉన్నాయి. రాజానగరంలో బి బలరామకృష్ణ, జక్కంపూడి రాజా మధ్య జరిగే పోటీలో జేఎస్పీ ఎడ్జ్లో ఉంది. రాజమండ్రి సిటీ ఆదిరెడ్డి వాసు, మార్గాని భరత్ మధ్య చూస్తే క్లోజ్ కంటెస్ట్ అని చెప్పి ఇచ్చారు. రాజమండ్రి రూరల్లో గోరంట్ల బుచ్చయ్య చౌదరి, చెల్లుబోయిన వేణు మధ్య ఇక్కడ టీడీపీ ఇద్దరి మధ్య పోటీలో టీడీపీ విన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. కొవ్వూరు చూస్తే ముప్పిడి వెంకటేశ్వరరావు మరియు తలారి వెంకట్రావు మధ్య పోటీలో టీడీపీ ఎడ్జ్లో ఉంది. నిడదవోలు ఇక్కడ కందుల దుర్గేష్, జి శ్రీనివాస్ నాయుడు మధ్య ఏదైతే పోటీ ఉందో అందులో క్లోజ్ కంటెస్ట్ అని చెప్పి ఇచ్చారు. గోపాలపురం మద్దిపాటి వెంకటరాజు, తానేటి వనిత మధ్య జరిగే ఈ పోటీ ఏదైతే ఉందో ఈ పోటీలో క్లోజ్ కంటెస్ట్ అని ఇచ్చారు. అయితే రామచంద్రాపురం చూస్తే వాసంశెట్టి సుభాష్, పిల్లి సూర్యప్రకాష్ మధ్య జరిగే పోటీలో వైఎస్ఆర్సీపీ ఎడ్జ్గా ఉంటుందని చెప్పారు. ముమ్మిడివరం చూస్తే దాట్ల సుబ్బరాజు, అదేవిధంగా పొన్నాడ సతీష్ కుమార్ టీడీపీ అని ఇచ్చారు. అమలాపురం చూస్తే ఎస్సీ కాన్స్టిట్యుయెన్సీ ఐతాబత్తుల ఆనందరావు మరియు పినిపే విశ్వరూప్ మధ్య జరిగే పోటీలో ఇక్కడ టీడీపీ గెలిచే అవకాశాలు ఉన్నాయి. రాజోల్ ఎస్సీ కాన్స్టిట్యుయెన్సీలో దేవవరప్రసాద్, గొల్లపల్లి సూర్యారావు మధ్య జరిగే పోటీలో జేఎస్పీ జనసేన పార్టీ ఎడ్జ్లో ఉంది అని చెప్పి తెలుస్తోంది. గన్నవరం ఎస్సీ కాన్స్టిట్యుయెన్సీలో గిడ్డి సత్యనారాయణ, అదేవిధంగా విప్పర్తి వేణుగోపాల్ మధ్య జరిగే పోటీలో జేఎస్పీ ఎడ్జ్గా ఉంది. కొత్తపేటలో బండారు సత్యానందరావు, చీరాల జగ్గిరెడ్డి మధ్య జరిగే పోటీలో టీడీపీ ఎడ్జ్ అని చెప్పి చూపించింది. గెలిచే అవకాశాలు ఉన్నాయని చెప్పి తెలుస్తుంది. మండపేటలో చూస్తే వేగుళ్ల జోగేశ్వరరావు, తోట త్రిమూర్తుల మధ్య జరిగే పోటీలో ఇక్కడ టీడీపీ గెలిచే అవకాశాలు ఉన్నట్టు కనిపిస్తున్నాయి. అదేవిధంగా ఆచంట పితాని సత్యనారాయణ, సిహెచ్ శ్రీరంగనాథరాజు మధ్య జరిగే పోటీలో టీడీపీ ఎడ్జ్లో ఉంది. భీమవరం పి ఆంజనేయులు, గ్రంథి శ్రీనివాస్ మధ్య జరిగే పోటీలో జేఎస్పీ ఇక్కడ విన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. నర్సాపూర్ కాన్స్టిట్యుయెన్సీలో బొమ్మిడి నాయకర్, ఇక్కడ ముదునూరి ప్రసాద్ రాజు మధ్య జరిగే పోటీలో ఇక్కడ జేఎస్పీ జనసేన పార్టీ బయటపడే అవకాశాలు ఉన్నాయి. ఇక పాలకొల్లు చూస్తే నిమ్మల రామానాయుడు, జి శ్రీహరి గోపాలరావు మధ్య జరిగే పోటీలో టీడీపీ బయటపడే అవకాశాలు ఉన్నాయి. తాడేపల్లిగూడెం చూస్తే బొలిశెట్టి శ్రీనివాస్, కొట్టు సత్యనారాయణ ఇద్దరి మధ్య జరిగే పోటీలో జేఎస్పీ ఎడ్జ్లో ఉంది. తణుకు చూస్తే అరిమిల్లి రాధాకృష్ణ, కారుమూరి నాగేశ్వరరావు మధ్య జరిగే పోటీలో ఇక్కడ టీడీపీ బయటపడే ఛాన్సెస్ ఉన్నాయి. అదేవిధంగా ఉండి మన రఘురామకృష్ణంరాజు, త్రిపులార్ మరియు వివిఎల్ నరసింహరాజు మధ్య జరిగే పోటీలో ఇక్కడ టీడీపీ విన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఉంగుటూరు చూస్తే పచ్చమట్ల ధర్మరాజు, పుప్పల శ్రీనివాసరావు మధ్య జరిగే పోటీలో క్లోజ్ కంటెస్ట్ అని ఇచ్చారు. దెందులూరు చూస్తే చింతమనేని ప్రభాకర్ మరియు
కొటారు అబ్బయ్య చౌదరి మధ్య జరిగే ఈ పోటీ ఏదైతే ఉందో ఇందులో వైఎస్ఆర్సీపీ ఎడ్జ్ అని ఇచ్చారు. ఏలూరు బడేటి రాధాకృష్ణ ఆళ్ల వంశీ కృష్ణ శ్రీనివాస్ మధ్య జరిగే పోటీలో టీడీపీ ఎడ్జ్ అని ఇచ్చారు. పోలవరం చూస్తే చిర్రి బాలరాజు తెల్లం రాజ్యలక్ష్మి మధ్య జరిగే పోటీలో వైఎస్ఆర్సీపీ ఇక్కడ విన్నింగ్ అని చెప్పి ఇచ్చారు. చింతలపూడి సొంగ రోషన్ కుమార్ కంభం విజయరాజు ఇద్దరి మధ్య జరిగే పోటీలో టీడీపీ గెలుస్తుందని చెప్పారు. ఇక కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు విషయానికి వద్దాం. ఈ 4 జిల్లాల విషయానికి వస్తే మొదటగా నూజివీడు విషయం తీసుకుంటే కె పార్థసారథి, అప్పారావు, టీడీపీ అభ్యర్థి పార్థసారథి, వైఎస్ఆర్సీపీ అభ్యర్థి అప్పారావు మధ్య జరిగే ఈ ఫైట్లో క్లోజ్ కంటెస్ట్ అని ఇచ్చారు. ఇక కైకలూరు చూస్తే కామినేని శ్రీనివాస్, దూలం నాగేశ్వరరావు మధ్య జరిగే ఈ పోటీలో బీజేపీ ఎడ్జ్లో ఉంటుందని చెప్పి తెలుస్తుంది. ఎందుకంటే ఇక్కడ ఉమ్మడి తెలుగుదేశం పార్టీ, బీజేపీ, జనసేన కలిపి ఉమ్మడి అభ్యర్థులు ఈ సైడ్ ఉన్నారు. వైఎస్ఆర్సీపీకి సంబంధించిన అభ్యర్థులు ఈ సైడ్లో ఉన్నారు. ఇక్కడ కామినేని శ్రీనివాస్కు బీజేపీ తరపున సీట్ రావడంతో వైఎస్ఆర్సీపీ అభ్యర్థి దూలం నాగేశ్వరరావు మీద కామినేని శ్రీనివాసరావు యొక్క పోటీ ఇక్కడ చూస్తే బీజేపీ ఎడ్జ్లో ఉండే అవకాశాలు ఉన్నాయి. ఇక తిరువూరు ఎస్సీ కాన్స్టిట్యుయెన్సీ చూస్తే కొలికపూడి శ్రీనివాసరావు, నల్లగట్ల స్వామిదాస్ మధ్య జరిగే పోటీలో వైఎస్ఆర్సీపీ ఎడ్జ్లో ఉండే పరిస్థితి. విజయవాడ వెస్ట్ చూస్తే సుజనా చౌదరి, షేక్ ఆసిఫ్ ఇద్దరి మధ్య జరిగే పోటీలో క్లోజ్ కంటెస్ట్ అని ఇచ్చారు. ఇక విజయవాడ ఈస్ట్ చూస్తే గద్దె రామ్మోహన్ రావు, దేవినేని అవినాష్ మధ్య జరిగే పోటీలో టీడీపీ విన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఇక విజయవాడ సెంట్రల్ చూస్తే బోండా ఉమామహేశ్వరరావు, వెల్లంపల్లి శ్రీనివాస్ మధ్య జరిగే పోటీలో ఇక్కడ టీడీపీ విన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. మైలవరం వసంత కృష్ణ ప్రసాద్, సార్నాల తిరుపతిరావు మధ్య జరిగే పోటీలో టీడీపీ ఇక్కడ గెలిచే ఛాన్సెస్ ఉన్నాయి. నందిగామ ఎస్సీ కాన్స్టిట్యుయెన్సీలో తంగిరాల సౌమ్య, మొండితోక జగన్మోహన్ రావు మధ్య జరిగే పోటీలో టీడీపీ ఎడ్జ్లో ఉంది. జగ్గయ్యపేట శ్రీరామ్ రాజగోపాల్, సామినేని ఉదయభాను ఇక్కడ వీరిద్దరి మధ్య పోటీలో టీడీపీ గెలిచే అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా గన్నవరం చూస్తే యార్లగడ్డ వెంకట్రావు, వల్లభనేని వంశీమోహన్ మధ్య జరిగే పోటీలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి ఇక్కడ గెలిచే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే వల్లభనేని వంశీ లాస్ట్ 2019 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ తరపున గెలిచి ఆయన వైసీపీ తరపు వెళ్ళిపోయిన పరిస్థితి. అదేవిధంగా వైసీపీ వైపు వెళ్ళి తెలుగుదేశం పార్టీ మీద విమర్శలు చేస్తూ ఆయన అక్కడ వైఎస్ఆర్సీపీ తరపున అక్కడ అభ్యర్థిగా, ఎమ్మెల్యే అభ్యర్థిగా ఉన్న పరిస్థితి. కాకపోతే అక్కడ యార్లగడ్డ వెంకట్రావుకు, వల్లభనేని వంశీకు జరిగే పోటీలో తెలుగుదేశం పార్టీ విన్ అవుతుందని ఇక్కడ చెప్పడం జరిగింది. మచిలీపట్నం చూస్తే కొల్లు రవీంద్ర, పేర్ని కృష్ణమూర్తి మధ్య జరిగే పోటీలో తెలుగుదేశం పార్టీ విన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. గుడివాడ వేణిగండ్ల రాము, కొడాలి శ్రీ వెంకటేశ్వరరావు మధ్య జరిగే పోటీలో టీడీపీ ఎడ్జ్లో ఉంది. పెడనా చూస్తే కాగిత కృష్ణప్రసాద్, ఉప్పల రాము మధ్య జరిగే పోటీలో ఇక్కడ టీడీపీ అభ్యర్థి గెలిచే అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా అవనిగడ్డకు వస్తే మండలి బుద్ధప్రసాద్, సింహాద్రి రమేష్ బాబు మధ్య జరిగే పోటీలో జేఎస్పీ ఎడ్జ్లో ఉంది. పెనమలూరులో బోడే ప్రసాద్, జోగి రమేష్ మధ్య జరిగే ఏదైతే పోటీ ఉందో ఈ పోటీలో టీడీపీ అక్కడ విన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. పామర్రు ఎస్సీ కాన్స్టిట్యుయెన్సీలో వర్ల కుమార్ రాజా, కైలే అనిల్ కుమార్ మధ్య జరిగే పోటీలో వైఎస్ఆర్సీపీ ఎడ్జ్లో ఉంది. అదేవిధంగా తాడికొండ ఎస్సీ కాన్స్టిట్యుయెన్సీలో తెనాలి శ్రావణ్ కుమార్, మేకతోటి సుచరిత ఎవరైతే మాజీ హోంమంత్రి ఉందో మేకతోటి సుచరిత ఇద్దరి మధ్య జరిగే పోటీలో ఇక్కడ టీడీపీ గెలిచే అవకాశాలు ఉన్నాయి. మంగళగిరిలో నారా లోకేష్, మురుగుడు లావణ్య మధ్య జరిగే పోటీలో ఇది చెప్పనవసరం లేదు. ఈ సీట్లో నారా లోకేష్ విన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ప్రతిపాడు కాన్స్టిట్యుయెన్సీ ఎస్సీ కాన్స్టిట్యుయెన్సీలు చూస్తే బూర్ల రామాంజనేయులు, బలసాని కిరణ్ కుమార్ మధ్య జరిగే పోటీలో టీడీపీ అక్కడ విన్ అవుతుందని చెప్పారు. పొన్నూరు చూస్తే ధూళిపాల నరేంద్ర, అంబటి మురళీకృష్ణ ఏదైతే 2 నియోజకవర్గాల మధ్య పోటీ ఏదైతే ఉందో అందులో టీడీపీ బయటపడే ఛాన్సెస్ ఉన్నాయని తెలుస్తోంది. తెనాలి నాదెండ్ల మనోహర్, అన్నాబత్తుని శివకుమార్ మధ్య జరిగే పోటీలో జేఎస్పీ బయటపడుతుందని చెప్పారు. గుంటూరు వెస్ట్ పిడుగురాళ్ల మాధవి, విడుదల రజనీ మధ్య జరిగే పోటీలో టీడీపీ ఎడ్జ్లో ఉంది. ఇక గుంటూరు ఈస్ట్ విషయానికి వస్తే మొహమ్మద్ నసీర్, అదేవిధంగా షేక్ నూరి ఫాతిమా ఇక్కడ ఇద్దరు పోటీ చేస్తుంటే ఇక్కడ క్లోజ్ కంటెస్ట్ అని ఇచ్చారు. పెదకూరపాడులో భాష్యం ప్రవీణ్, నంబూరు శంకర్రావు ఇద్దరు పోటీ చేస్తుంటే టీడీపీ ఎడ్జ్లో ఉంది. చిలకలూరిపేటలో ప్రతిపాటి పుల్లారావు, కావటి మనోహర్ నాయుడు ఇద్దరి మధ్య జరిగే పోటీలో టీడీపీ విన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. నర్సారావుపేటలో డాక్టర్ సిహెచ్ అరవింద్ బాబు, గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి మధ్య జరిగే పోటీలో క్లోజ్ కంటెస్ట్ అని ఇచ్చారు. సత్తెనపల్లిలో కన్నా లక్ష్మీనారాయణ, అంబటి రాంబాబు మధ్య జరిగే పోటీలో టీడీపీ విన్ అని ఇచ్చారు. వినుకొండ
జీవి ఆంజనేయులు బొల్లా బ్రహ్మనాయుడు మధ్య జరిగే పోటీలో క్లోజ్ కంటెస్ట్ అని ఇచ్చారు. గురజాల చూస్తే ఎరపతినేని శ్రీనివాసరావు కాసు మహేష్ రెడ్డి మధ్య జరిగే పోటీలో టీడీపీ ఎడ్జ్లో ఉన్నట్టు అర్థమవుతుంది. మాచర్ల చూస్తే జూలకంటి బ్రహ్మానందరెడ్డి పిన్నెలి రామకృష్ణారెడ్డి మధ్య జరిగే పోటీలో క్లోజ్ కంటెస్ట్ అని ఇచ్చారు. వేమూరు ఎస్సీ కాన్స్టిట్యుయెన్సీ చూస్తే నక్కా ఆనందబాబు మరియు వరికుటి అశోక్ బాబు మధ్య జరిగే ఏదైతే పోటీ ఉందో ఆ పోటీలో ఇక్కడ అనూహ్యంగా టీడీపీ అధికారంలోకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి, టీడీపీ గెలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇక బాపట్లలో వేగేసిన నరేంద్ర వర్మ కోన రఘుపతి మధ్య జరిగే పోటీలో ఇక్కడ వైఎస్ఆర్సీపీ ఎడ్జ్లో ఉంది. రేపల్లెలో అనగాని సత్యప్రసాద్ డాక్టర్ ఏవూరు గణేష్ ఇద్దరి మధ్య జరిగే పోటీలో టీడీపీ ఇక్కడ గెలిచే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. పరచూరులో చూస్తే ఏలూరి సాంబశివరావు ఎడం బాలాజీ మధ్య జరిగే పోటీలో టీడీపీ ఇక్కడ గెలిచే అవకాశాలు ఉన్నాయి. అద్దంకి చూస్తే గొట్టిపాటి రవికుమార్ పి చిన్న హనిమిరెడ్డి మధ్య జరిగే పోటీలో ఇక్కడ టీడీపీ గెలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి. చీరాల చూస్తే ఎంఎం కొండయ్య యాదవ్ కరణం వెంకటేష్ మధ్య జరిగే పోటీలో కాంగ్రెస్ ఇక్కడ ఎడ్జ్లో ఉన్నట్టు మనకు అర్థమవుతుంది. సంతనూతలపాడు ఎస్సీ నియోజకవర్గం విషయానికి తీసుకుంటే బొమ్మాజీ విజయ్ కుమార్ మేరుగు నాగార్జున ఇద్దరి మధ్య జరిగే పోటీలో క్లోజ్ కంటెస్ట్ అని ఇచ్చారు. ఇక్కడ ఎర్రగొండపాలెం ఎస్సీ కాన్స్టిట్యుయెన్సీ చూస్తే గూడూరి ఎరిక్సన్ బాబు తాటిపర్తి చంద్రశేఖర్ మధ్య జరిగే పోటీలో వైఎస్ఆర్సీపీ ఎడ్జ్లో ఉంది. దర్శి విషయానికి వస్తే గొట్టిపాటి శ్రీలక్ష్మి బి శివప్రసాద్ రెడ్డి మధ్య జరిగే పోటీలో టీడీపీ ఎడ్జ్లో ఉందని అర్థమవుతుంది. ఇక్కడ ఒంగోలు విషయానికి వస్తే దామచర్ల జనార్దన్ బాల్యేని శ్రీనివాసరెడ్డి మధ్య జరిగే పోటీలో టీడీపీ ఇక్కడ కనిపిస్తోంది, గెలిచే అవకాశాలు ఉన్నట్టు. ఇక్కడ కొండేపి విషయానికి ఎస్సీ కాన్స్టిట్యుయెన్సీకి వస్తే డోలా శ్రీ బాల వీరాంజనేయ స్వామి ఆదిమూలపు సురేష్ మధ్య జరిగే పోటీలో ఇక్కడ టీడీపీ ఎడ్జ్లో ఉన్నట్టు మనకు అర్థమవుతుంది. మార్కాపురం విషయానికి వస్తే కందుల నారాయణ రెడ్డి అన్నా రాంబాబు మధ్య జరిగే పోటీలో క్లోజ్ కంటెస్ట్ అని ఇచ్చారు. ఇక గిద్దలూరు విషయానికి వస్తే ఎం అశోక్ రెడ్డి కుండూరు నాగార్జున రెడ్డి మధ్య జరిగే పోటీలో క్లోజ్ కంటెస్ట్ అని ఇచ్చారు. మరి కనిగిరి విషయానికి వస్తే ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి దడ్డాల నారాయణ యాదవ్ మధ్య జరిగే పోటీలో టీడీపీ ఇక్కడ విన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. కందుకూరు విషయానికి వస్తే ఇంటూరి నాగేశ్వరరావు బుర్రా మధుసూదన్ యాదవ్ మధ్య జరిగే పోటీలో టీడీపీ ఎడ్జ్లో ఉన్నట్టు మనకు అర్థమవుతుంది. కావలి విషయానికి వస్తే కావ్య కృష్ణారెడ్డి మరియు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి మధ్య జరిగే పోటీలో ఇక్కడ టీడీపీ గెలిచే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది. ఇక ఆత్మకూరు విషయానికి వస్తే ఆనం రామనారాయణ రెడ్డి మేకపాటి విక్రమ్ రెడ్డి విషయంలో క్లోజ్ కంటెస్ట్ అని ఇచ్చారు. కోవూరు విషయానికి వస్తే వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి ఎన్ ప్రసన్న కుమార్ రెడ్డి నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి మధ్య జరిగే పోటీలో టీడీపీ ఎడ్జ్లో ఉన్నట్టు మనకు అర్థమవుతుంది. ఇది నెల్లూరు సిటీ విషయానికి వస్తే పొంగూరు నారాయణ ఎండి ఖలీల్ అహ్మద్ ఇద్దరి మధ్య జరిగే పోటీలో తెలుగుదేశం పార్టీ ఇక్కడ గెలిచే అవకాశాలు ఉన్నాయి. నెల్లూరు రూరల్ చూస్తే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆదాల ప్రభాకర్ రెడ్డి మధ్య జరిగే పోటీలో తెలుగుదేశం పార్టీ ఇక్కడ అధికారంలోకి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయని తెలుస్తోంది. ఉదయగిరి చూస్తే కాకర్ల సురేష్ మేకపాటి రాజగోపాల్ రెడ్డి మధ్య జరిగే పోటీలో ఇక్కడ టీడీపీ ఎడ్జ్లో ఉన్నట్టు మనకు అర్థమవుతుంది. సర్వేపల్లి చూస్తే సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి కాకాని గోవర్ధన్ రెడ్డి ఇక్కడ క్లోజ్ కంటెస్ట్ అని ఇచ్చారు. సూళ్లూరుపేట ఇక్కడ ఎస్సీ కాన్స్టిట్యుయెన్సీ చూస్తే నెలవెల విజయశ్రీ కిలివేటి సంజీవయ్య ఇద్దరి మధ్య జరిగే పోటీలో టీడీపీ ఎడ్జ్లో ఉన్నట్టు మనకు అర్థమవుతుంది. వెంకటగిరి చూస్తే కురుగొండ్ల రామకృష్ణ నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి మధ్య జరిగే పోటీలో తెలుగుదేశం పార్టీ ఇక్కడ గెలిచే అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా గూడూరు ఎస్సీ కాన్స్టిట్యుయెన్సీ చూస్తే ఇక్కడ పాసెం సునీల్ కుమార్ మేరిగా మురళీధర్ మధ్య జరిగే పోటీలో క్లోజ్ కంటెస్ట్ ఇచ్చారు. ఇక మిగిలింది రాయలసీమ. రాయలసీమలో చూస్తే తిరుపతి అరణి శ్రీనివాసులు భూమన అభినయ్ రెడ్డి మధ్య జరిగే పోటీలో క్లోజ్ కంటెస్ట్ అని ఇచ్చారు. శ్రీకాళహస్తిలో బొజ్జల వెంకట సుధీర్ రెడ్డి బియ్యపు మధుసూదన్ రెడ్డి మధ్య జరిగే పోటీలో వైఎస్ఆర్సీపీ ఎడ్జ్ అని ఇచ్చారు. సత్యవేడు ఎస్సీ కాన్స్టిట్యుయెన్సీ చూస్తే కోనేటి ఆదిమూలం అదేవిధంగా నూకతోటి రాజేష్ మధ్య జరిగే పోటీలో వైఎస్ఆర్సీపీ ఇక్కడ గెలుస్తుందని చెప్పారు. చంద్రగిరి చూస్తే పులివర్తి వెంకటమణి ప్రసాద్ చెవిరెడ్డి మోహిత్ రెడ్డి మధ్య జరిగే పోటీలో క్లోజ్ కంటెస్ట్ అని ఇచ్చారు. నగరి చూస్తే గాలి భాను ప్రకాష్ ఆర్కే రోజా ఇద్దరి మధ్య జరిగే పోటీలో ఇక్కడ టీడీపీ విన్ అవుతుందన్నారు. జీడీ నెల్లూరు ఏదైతే ఉందో ఎస్సీ కాన్స్టిట్యుయెన్సీ దాంట్లో డాక్టర్ విఎం థామస్ కలతూరు కృపాలక్ష్మి ఇద్దరి మధ్య జరిగే పోటీలో వైఎస్ఆర్సీపీ ఎడ్జ్లో ఉన్నట్టు మనకు అర్థమవుతుంది. చిత్తూరు విషయానికి వస్తే గురజాల జగన్మోహన్ ఎం చంద్ర విజయానంద్ రెడ్డి మధ్య జరిగే పోటీలో క్లోజ్ కంటెస్ట్ అని ఇచ్చారు. ఇక పూతలపట్టు ఎస్సీ కాన్స్టిట్యుయెన్సీకి వస్తే డాక్టర్ కె మురళీమోహన్ ఎం సునీల్ కుమార్
టీడీపీ ఎడ్జ్లో ఉన్నట్టు మనకు అర్థమవుతుంది ఇద్దరి మధ్య జరిగే పోటీలో. పలమనేరు విషయానికి వస్తే ఎం అమర్నాథ్ రెడ్డి, ఎన్ వెంకటే గౌడ్ ఇద్దరి మధ్య జరిగే పోటీలో టీడీపీ ఇక్కడ అధికారంలోకి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. కుప్పం విషయానికి వస్తే నారా చంద్రబాబు నాయుడు, కేఆర్జే భరత్ మధ్య జరిగే పోటీలో నో డౌట్ అబౌట్ దిస్ సీట్ ఇక్కడ నారా చంద్రబాబు నాయుడు గారు విన్ అవుతారు. రాజంపేట విషయానికి వస్తే సుగవాసి సుబ్రహ్మణ్యం, ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి మధ్య జరిగే పోటీలో క్లోజ్ కంటెస్ట్ అని ఇచ్చారు. ఇక కోడూరు ఎస్సీ కాన్స్టిట్యుయెన్సీకి వస్తే అరవ శ్రీధర్, కురుముట్ల శ్రీనివాసులు ఇద్దరి విషయానికి వస్తే వైఎస్ఆర్సీపీ వెడ్జ్లో ఉన్నట్టు మనకు అర్థమవుతుంది. ఇక రాయచోటి విషయానికి వస్తే ఎం రామ్ ప్రసాద్ రెడ్డి, గడికోట శ్రీకాంత్ రెడ్డి మధ్య జరిగే పోటీలో వైఎస్ఆర్సీపీ ఎడ్జ్లో ఉన్నట్టు అర్థమవుతుంది. తంబళ్లపల్లి విషయానికి వస్తే జయచంద్రరెడ్డి, ఇక్కడ పెద్దిరెడ్డి, ద్వారకానాథ్ రెడ్డి ఇద్దరి మధ్య జరిగే పోటీలో వైఎస్ఆర్సీపీ ఇక్కడ విన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పారు. పీలేరు విషయానికి వస్తే నల్లాడి కిషోర్ కుమార్ రెడ్డి, సిహెచ్ రామచంద్రారెడ్డి మధ్య జరిగే పోటీలో టీడీపీ ఎడ్జ్లో ఉన్నట్టు అర్థమవుతుంది. ఇక మదనపల్లి విషయానికి వస్తే ఇక్కడ షాజహాన్ బాషా, అదేవిధంగా నిసార్ అహ్మద్ మధ్య జరిగే పోటీలో క్లోజ్ కంటెస్ట్ అని చెప్పించారు. ఇక పుంగనూరు విషయానికి వస్తే చల్లా రామచంద్రారెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మధ్య పోటీలో ఇక్కడ వైఎస్ఆర్సీపీ విన్ అవుతుందని చెప్పారు. అయితే ఇక్కడ ఈ నియోజకవర్గంలో ఎవరైతే రామచంద్ర యాదవ్ ఉన్నారో ఆయన కూడా టఫ్ ఫైట్ ఇస్తారని చెప్పి తెలుస్తోంది. మరి ఎంతవరకు ఆయన ప్రభావితం చేయగలరు, ఓట్లు ఏమన్నా చీల్చి చల్లా రామచంద్రారెడ్డికి ఇక్కడ ప్లస్ చేకూర్చే అవకాశాలు ఉన్నాయన్నది వేచి చూడాలి. ఇక బద్వేల్ ఎస్సీ కాన్స్టిట్యుయెన్సీ విషయానికి వస్తే బొజ్జా రోషన్న, డాక్టర్ దాసరి సుధా ఇద్దరి మధ్య జరిగే పోటీలో వైఎస్ఆర్సీపీ విన్ అని ఇచ్చారు. జమ్మలమడుగు విషయానికి వస్తే ఆదినారాయణ రెడ్డి, మూలే సుధీర్ రెడ్డి విషయానికి ఇద్దరిని కలిపి ఇద్దరు బరిలో ఉండగా ఇక్కడ క్లోజ్ కంటెస్ట్ అని ఇచ్చారు. ఇక కడప విషయానికి వస్తే మాధవిరెడ్డి, అంజద్ బాషా ఇద్దరి మధ్య జరిగే పోటీలో క్లోజ్ కంటెస్ట్ అని ఇచ్చారు. కమలాపురం పుట్టా చైతన్యారెడ్డి, అదేవిధంగా పి రవీంద్రనాథ్ రెడ్డి ఇద్దరి మధ్య జరిగే పోటీలో వైఎస్ఆర్సీపీ ఇక్కడ గెలుస్తుందన్నారు. ప్రొద్దుటూరు చూస్తే వరదరాజుల రెడ్డి, రాచమల్లు శివప్రసాద్ రెడ్డి మధ్య జరిగే పోటీలో క్లోజ్ కంటెస్ట్ అని ఇచ్చారు. మైదుకూరు ఏదైతే పుట్టా సుధాకర్ యాదవ్ ఉన్నారో ఇద్దరి, అదేవిధంగా ఎస్ రఘురామ్ రెడ్డి ఇద్దరి మధ్య జరిగే పోటీలో టీడీపీ ఎడ్జ్ అన్నారు. పులివెందులలో మార్రెడ్డి రవీంద్రనాథ్, అదేవిధంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇద్దరి మధ్య జరిగే పోటీలో ఇక్కడ వైఎస్ఆర్సీపీ విన్ అని ఇచ్చారు. ఆళ్లగడ్డ భూమా అఖిలప్రియ, గంగుల బ్రిజేంద్ర రెడ్డి ఇద్దరి మధ్య జరిగే పోటీలో క్లోజ్ కంటెస్ట్ అని ఇచ్చారు. శ్రీశైలం బుద్ధ రాజశేఖర్ రెడ్డి, శిల్పా చక్రపాణి రెడ్డి ఇద్దరి మధ్య జరిగే పోటీలో టీడీపీ అని ఇచ్చారు. నందికొట్కూరు ఎస్సీ కాన్స్టిట్యుయెన్సీలో గిత్తా జయసూర్య, డాక్టర్ దారా సుధీర్ మధ్య జరిగే పోటీలో వైఎస్ఆర్సీపీ విన్ అని ఇచ్చారు. నంద్యాల్ ఎన్ఎండి ఫారూక్, ఇక్కడ శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డి ఇద్దరి మధ్య జరిగే పోటీలో వైఎస్ఆర్సీపీ ఇక్కడ ఎడ్జ్ అని ఇచ్చారు. బనగానపల్లె, ఎందుకంటే నంద్యాలలో ముస్లిం పాపులేషన్ ఎక్కువ ఉంది. అక్కడ కర్నూలు, నంద్యాల ఇక్కడంతా మైనారిటీస్ ఎక్కువ ఉన్నారు. మైనారిటీ ముఖ్యంగా నంద్యాలలో మనం చూసుకుంటే నంద్యాలలో అబ్దుల్ సలాం కుటుంబం కూడా ఆత్మహత్య చేసుకున్న పరిస్థితి. ఇందుకు కారణం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం, ఏదైతే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో జరిగిన ఆకృత్యాల వల్లే ఇక్కడ అటువంటి ఒక ఘటన జరిగిందని చెప్పి అక్కడి ప్రజలు నమ్మే పరిస్థితి. మరి ఇటువంటి సందర్భంలో ఇక్కడ ఎన్ఎండి ఫారూక్కు అది లాభం చేకూర్చి మైనారిటీ ఓట్లు ఫారూక్కు పడే అవకాశం ఉన్నట్టు, దాంతోపాటు ఆ తెలుగుదేశం పార్టీ ఓట్లు ఏవైతే ఉన్నాయో అవి కూడా ఫారూక్కు పడే అవకాశాలు ఉన్నట్టు అర్థమవుతుంది. బనగానపల్లె చూస్తే బీసీ జనార్దన్ రెడ్డి, కాటసాని రామిరెడ్డి మధ్య జరిగే పోటీలో టీడీపీ విన్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. డోన్ చూస్తే ఇక్కడ కోట్ల సూర్యప్రకాష్ రెడ్డి, బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి మధ్య జరిగే పోటీలో క్లోజ్ కంటెస్ట్ అని ఇచ్చారు. పాణ్యం గౌరు చరితారెడ్డి, కాటసాని రాంభూపాల్ రెడ్డి మధ్య జరిగే పోటీలో వైఎస్ఆర్సీపీ విన్ అవుతుందన్నారు. కర్నూలు టీజీ భరత్, ఏఎండి ఇంతియాజ్ మధ్య జరిగే పోటీలో టీడీపీ ఇక్కడ విన్ అవుతుందన్నారు. కోడుమూరు ఎస్సీ కాన్స్టిట్యుయెన్సీలో చూస్తే బొగ్గుల దస్తగిరి, డాక్టర్ ఆదిమూలపు సతీష్ ఇద్దరి మధ్య జరిగే పోటీలో వైఎస్ఆర్సీపీ విన్ అన్నారు. ఎమ్మిగనూరు చూస్తే జయనాగేశ్వర్ రెడ్డి, బుట్టా రేణుక ఇద్దరి మధ్య జరిగే పోటీలో టీడీపీ ఎడ్జ్లో ఉంటుందన్నారు. మంత్రాలయం చూస్తే రాఘవేంద్రారెడ్డి, వై బాలనాగిరెడ్డి మధ్య జరిగే పోటీలో క్లోజ్ కంటెస్ట్ అని ఇచ్చారు. ఆదోని డాక్టర్ పివి పార్థసారథి, వై సాయి ప్రసాద్ రెడ్డి మధ్య జరిగే పోటీలో వైఎస్ఆర్సీపీ విన్ అన్నారు. ఆలూరు బి వీరభద్ర గౌడ్, బి విరూపాక్షి మధ్య జరిగే పోటీలో వైఎస్ఆర్సీపీ విన్ అన్నారు. ఇక పత్తికొండ చూస్తే కేఈ శ్యాంబాబు, ఇక్కడ కంగాటి శ్రీదేవి మధ్య జరిగే పోటీలో క్లోజ్ కంటెస్ట్ అన్నారు. రాయదుర్గ్లో కాల్వ శ్రీనివాసులు, మెట్టు గోవిందరెడ్డి మధ్య జరిగే పోటీలో టీడీపీ ఎడ్జ్ అన్నారు. ఉరవకొండ విషయానికి వస్తే పయ్యావుల కేశవ్, వై విఘ్నేశ్వర్ రెడ్డి మధ్య జరిగే పోటీలో టీడీపీ విన్ అన్నారు. గుంటకల్ చూస్తే గుమ్మనూరు జయరాం, వై వెంకటరామిరెడ్డి మధ్య జరిగే పోటీలో టీడీపీ ఎడ్జ్లో ఉంటుందన్నారు. తాడిపత్రి చూస్తే జేసీ, అస్మిత్ రెడ్డి, కేతిరెడ్డి, పెద్దారెడ్డి మధ్య జరిగే పోటీలో టీడీపీ ఎడ్జ్లో ఉందంటున్నారు.
సింగనమల ఎస్సీ కాన్స్టిట్యుయెన్సీలో బండారు శ్రావణిశ్రీ అదేవిధంగా ఎం వీరాంజనేయులు మధ్య జరిగే పోటీలో క్లోజ్ కంటెస్ట్ అని ఇచ్చారు. అనంతపురం అర్బన్ డి వెంకటేశ్వర ప్రసాద్ అనంత వెంకట్రామిరెడ్డిల మధ్య జరిగే పోటీలో క్లోజ్ కంటెస్ట్ అని ఇచ్చారు. కళ్యాణ్ దుర్గ్లో చూస్తే ఏ సురేంద్రబాబు తలారి రంగయ్య మధ్య జరిగే పోటీలో క్లోజ్ కంటెస్ట్ అని ఇచ్చారు. మడకసిర ఎస్సీ కాన్స్టిట్యుయెన్సీలో చూస్తే ఎంఎస్ రాజు ఈరా లక్కప్ప మధ్య జరిగే పోటీలో వైఎస్ఆర్సీపీ గెలుస్తుంది అని చెప్పి వీళ్ళు ఇచ్చారు. హిందూపురం చూస్తే నందమూరి బాలకృష్ణ తిప్పేగౌడ నారాయణ్ దీపిక ఇద్దరి మధ్య ఉన్న పోటీలో నో డౌట్ అబౌట్ ఇట్ ఇక్కడ తెలుగుదేశం పార్టీ విన్ అవుతుందని చెప్పి ఇచ్చారు. ఇక పెనుకొండ చూస్తే ఎస్ సావిత్రమ్మ కేవి ఉషాశ్రీ చరణ్ ఇద్దరి మధ్య జరిగే పోటీలో టీడీపీ ఎడ్జ్లో ఉంటుందన్నారు. పుట్టపర్తి విషయానికి వస్తే పల్లె సింధూరారెడ్డి దుడ్డుకుంట శ్రీధర్ రెడ్డి మధ్య జరిగే పోటీలో ఇక్కడ క్లోజ్ కంటెస్ట్ అని ఇచ్చారు. ధర్మవరం చూస్తే సత్యకుమార్ యాదవ్ కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి మధ్య జరిగే పోటీలో క్లోజ్ కంటెస్ట్ అని ఇచ్చారు. అదేవిధంగా కదిరి చూస్తే కండికుంట వెంకట ప్రసాద్ బిఎస్ మక్బూల్ అహ్మద్ మధ్య జరిగే పోటీలో టీడీపీ ఎడ్జ్లో ఉంటుందన్నారు. రాప్తాడు పరిటాల సునీత తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి చూస్తే టీడీపీ ఎడ్జ్లో ఉంటుందన్నారు. అయితే ఈ మొత్తం లెక్కలు కనుక మనం ఒకసారి చూస్తే ఇక్కడ 175 నియోజకవర్గాలు పేర్లతో సహా చెప్పడం జరిగింది. కరెంట్ స్టేటస్ ఇక్కడ చూస్తే అలయన్స్ 97, వైఎస్ఆర్సీపీ 34, క్లోజ్ కంటెస్ట్ 43, అదర్స్ 1 అని ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇక ఫోర్కాస్ట్ విషయానికి వస్తే 108 నుంచి 120 స్థానాల వరకు ఇక్కడ అలయన్స్ గెలిచే అవకాశాలు ఉన్నాయని చెప్పి చెబుతోంది. వైఎస్ఆర్సీపీకి చూస్తే 41 నుంచి 54 స్థానాలు వచ్చే అవకాశం ఉన్నట్టు ఇక్కడ ఈ సర్వే ప్రకారం వీళ్ళు వెల్లడించడం జరిగింది. అదర్స్ చూస్తే 0 నుంచి 1 వచ్చే అవకాశాలు ఉన్నాయని చెప్పి ఇక్కడ క్లియర్గా తెలుస్తుంది. అయితే కరెంట్ స్టేటస్ ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే 97 అని చెప్పి వీళ్ళు ఇవ్వడము, 34 వైఎస్ఆర్సీపీకి అనడము, అదేవిధంగా 43 క్లోజ్ కంటెస్టు చెప్పలేను, అటైనా రావచ్చు ఇటైనా రావచ్చు, 50-50 ఛాన్సెస్ కింద 43 అని చెప్పడం, అదర్స్ 1 అని చెప్పారు. ఇక ఫోర్కాస్ట్ అంటే ఆలోచన ప్రకారం దీన్ని బట్టి లెక్కేస్తే వచ్చే మే 13 ఎన్నికల నాడు 108 నుంచి 120 స్థానాలు కూటమికి వస్తాయని, 41 నుంచి 54 స్థానాలు వైఎస్ఆర్సీపీకి వస్తాయని వీళ్ళు ఇక్కడ క్లియర్గా తెలపడం జరిగింది. అదేవిధంగా ఉత్తరాంధ్ర రీజియన్కు చూస్తే 34 స్థానాల్లో అలయన్స్కు 18, క్లోజ్ 9, వైఎస్ఆర్సీపీకు 7 అన్నారు. గోదావరి డిస్ట్రిక్ట్స్లో 34 స్థానాల్లో అలయన్స్కు 23, వైఎస్ఆర్సీపీ 6, క్లోజ్ 5 అన్నారు. కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరులో 55కు గాను 39 అలయన్స్, వైఎస్ఆర్సీపీ 4, క్లోజ్ కంటెస్ట్ 11, అదర్స్ 1. రాయలసీమ రీజియన్లో అలయన్స్కు 18 నుంచి 22, వైఎస్ఆర్సీపీకి 30 నుంచి 34. ఓట్ షేర్ ఆఫ్ పొలిటికల్ పార్టీస్ అలయన్స్ 51.49% ఇక్కడ ఓట్ షేర్ను పొందబోతుంటే వైఎస్ఆర్సీపీ మాత్రం 43.86, అదేవిధంగా అదర్స్ 4.65 పొందబోతున్నారు. ఇక ఎంపీ కాన్స్టిట్యుయెన్సీ విషయానికి వస్తే శ్రీకాకుళం టీడీపీ, విజయనగరం టీడీపీ, అరకు ఎస్టీ కాన్స్టిట్యుయెన్సీ వైఎస్ఆర్సీపీ, విశాఖపట్నం టీడీపీ, అనకాపల్లి క్లోజ్ కంటెస్ట్, రాజమండ్రి బీజేపీ, కాకినాడ జేఎస్పీ ఎడ్జ్, అమలాపురం టీడీపీ, నర్సాపురం బీజేపీ, ఏలూరు వైఎస్ఆర్సీపీ ఎడ్జ్, మచిలీపట్నం జేఎస్పీ ఎడ్జ్, విజయవాడ టీడీపీ, బాపట్ల టీడీపీ, గుంటూరు టీడీపీ, నర్సరావుపేట టీడీపీ, ఒంగోలు క్లోజ్ కంటెస్టు, నెల్లూరు టీడీపీ, తిరుపతి వైఎస్ఆర్సీపీ, అనంతపురం టీడీపీ, అదేవిధంగా హిందూపూర్ టీడీపీ, కర్నూలు వైఎస్ఆర్సీపీ, నంద్యాల వైఎస్ఆర్సీపీ, చిత్తూరు టీడీపీ, కడప వైఎస్ఆర్సీపీ, రాజంపేట వైఎస్ఆర్సీపీ. లోక్సభకు గాను వైఎస్ఆర్సీపీకి 7 నుంచి 8, అలయన్స్కు 17 నుంచి 18 వచ్చే ఛాన్సెస్ ఉన్నాయని ఇక్కడ తెలపడం జరిగింది. దీనికి సంబంధించి ప్రవీణ్ పుల్లట ఎవరైతే ఉన్నారో CEO అండ్ చీఫ్ స్ట్రాటజిస్ట్, రైస్ ఇండియన్ పొలిటికల్ రీసెర్చ్ అండ్ అనాలసిస్, ఈ సంస్థ చెప్పిన ప్రకారం ఇవ్వండి లెక్కలు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. దిస్ ఇస్ నిసా.